చిరంజీవి సీతాలకి సీతాలు అంటున్నాడు. కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయి అంటున్నా? బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది? అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే. కొండడికి ఎట్టా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని పిలుస్తావిటయ్యా, చెప్పితాని. అవునే పాపం. అయ్యో, నీ కొలి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను గొడవ పెట్టాందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అదక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనే చిట్టి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపించా. ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు? పిచ్చి కన్నా, నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే, దాని గురించి కదే. కొండయా, నీకు మనీ అడ్డు వచ్చిందయ్యా. వేలు ముద్ర. ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే, మన సీతాలు. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు అవి చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు. ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి. సినిమా అగ్రిమెంట్ కాగితాలే తీసేస్తాయండి. నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారి కాగితాలు పాపం. నువ్వు ఒప్పుకుంటాను ఎంత డబ్బు ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య, నీ పనిచేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట, అయ్యే శరణాలు. చేతికి రావాల్సిన 20 ఏళ్ళు చూడు ఇట్లా ముక్కలే గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే, ఆ కొండడు కడుపులో నూనె నొప్పిలా మెల్లెటట్టా ఉంటే మన మాట ఏంటంటది? యూనిట్ చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా? ఆ కొండ మీద నుంచి దీన్ని మనం తీసేయాలంతే. ఓయబ్బో, నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే. చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే. అరే చిన్న పంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమేనయ్యా. బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మన సీతాలు, మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు. ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితాదేవి సరితాదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని వచ్చినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు? ఏంటి కథ? వద్దులేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా తీస్తారా? మరి డబ్బు? డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్య కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది. సీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు. ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి, కానీ ఇంకే సినిమా ఒప్పుకోనంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయానా అన్నగారివి, నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావుడా. మనం ఒక ఊరు వాళ్ళం. ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగయ్యా? అది సరేననుకోండి. చూడు, సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నూరెప్పడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ శివ, మా కొండ ఎంత పని చేశాడా? మీ ఆడదాన్ని ఒళ్ళో ఇస్తున్నాడు కదా. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అశుపరుచుకున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మన కొండడు, అమ్మగారు బావుడే. ఈయన గారి పిల్లాన్ని అశుపరుచుకున్నాడంట. ఏటి మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే. అచ్చతెల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. చేయగాలి మరి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాల్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు కదా. మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అండి.
సరితాదేవి అంటే హీరోయిన్ కదండి? అవునండి వీరే. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ కవర్ పేజ్ మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి? అవునండి, ఇంకా ఉన్నాయండి. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అంతే. ఎంత పని చేస్తాడా? చేస్తా. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజమో అబద్ధం తెలుసుకోండి. నా బిడ్డ కళ చూసి వచ్చాను. ఈ ఫలాలు కంటమని నరికి పోలే చేస్తాను. ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ ఎమ్మనే కట్టు ఊరేగని ఆడికంటే మంచి సంబంధం తెచ్చి నేను 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చిపో.